అందరికీ నమస్కారం. నా పేరు నాని. మీరు చూస్తున్నారు నాని జోసెఫ్ సివిల్ వర్క్స్ తెలుగు. సో లాస్ట్ వీడియోలో శంకుస్థాపన ఎలాగా చేశారో చూపించాను. ఇప్పుడైతే మార్కింగ్ అయితే చేసి పుట్టింగ్స్ యొక్క కాలమ్స్ గోతులు అయితే తవ్వించాం. సో గోతులు తవ్వించడం అయిపోయిన తర్వాత ఇంకా కాంక్రీట్ అయితే వేయటం అయితే స్టార్ట్ చేసాం. సో గోతులు తవ్వించాము. ఇక్కడ ఆల్రెడీ డ్రై బోర్లు అయితే వేసాం, వాటర్ అనేది సింక్ అవ్వకుండా. అయినప్పటికీ ఒక గంట 2 గంటలు కరెంట్ ఆగిపోయింది, మొత్తం కూడా కూలిపోయింది. సో తవ్విన గోతులు అన్నది. సో మళ్ళీ గోతుల్లో పడ్డ మట్టి అంతా పైకి వెక్కేసి ప్రతిదీ కూడా గోయి అన్నది మళ్ళీ తవ్వడం డబుల్ పని అయితే అయింది. ఇక్కడ తవ్వి మళ్ళీ కాంక్రీట్ అయితే వేస్తున్నాం. సో ఇదంతా బొండిస్క నేల అనమాట. గతంలో ఇక్కడ రేగుల షెడ్ అయితే నిర్మించారు. ఆ రేగుల షెడ్ తీసి ఇక్కడ బిల్డింగ్ అయితే ఇప్పుడు కడుతున్నాం. అందుకోసం అన్నది ఏంటంటే పాత పునాది అన్నది ఉండిపోయింది. అప్పట్లో ఏంటంటే పునాదులు అన్నది బొండిస్కతో అయితే తొక్కేవారు, అంటే బొండిస్కతో కింద నుంచి కట్టుకుంటూ వచ్చారు. సిమెంట్ చాలా వరకు అయితే యూజ్ చేసేవారు కాదు. ఆ ఇసుక అన్నది, ఆ లూజ్ ఒకటి మట్టి ఒకటి సాయిల్ అన్నది లూజ్గా ఉండడం వల్ల తీసిన గోతులు అయితే నిలబడలేదు. సో చాలా వరకు అయితే టాస్క్ అయింది ఈ గోతులు అన్నది వేయడానికి. మొత్తం మీద అయితే ఏదో రకంగా గోతులు నీట్గా తవ్వి అందులో ఉన్నటువంటి మట్టి ఇటుక ముక్కలన్నీ తీసి మళ్ళీ కూడా ఈ యొక్క మ్యాట్స్ అన్నది పెట్టి కాంక్రీట్ అయితే వేసాం. ఈరోజు మొత్తానికైతే బాక్సులు కూడా వేసాం. పుట్టింగ్స్ అయితే అయిపోయినాయి. సో ఎప్పుడైనా పుట్టింగ్స్ అన్నది మేము పుట్టింగ్స్ అన్నది ఎలా వేస్తాం, సో పుట్టింగ్స్ అన్నది వేసేటప్పుడు ఎంత లోతు అన్నది గోతులు తీస్తాం, అలాగే పుట్టింగ్స్లో కాంక్రీట్, ఇసుక, సిమెంట్ ఎంత క్వాంటిటీలో కలుపుతాం, ఏ గ్రేడ్ అన్నది కాంక్రీట్ యూజ్ చేస్తాం, సో అలాగే పుట్టింగ్స్ అన్నది మెజర్మెంట్స్ ప్రకారంగా ఏ విధంగా వేస్తాం, ప్రతిదీ డీటెయిల్గా ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. కింద నా లోగో కింద అయితే ఆ లింక్ ఇస్తాను వీడియో, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. పుట్టింగ్స్ అన్నది ఎలా వేస్తాం ఏంటన్నది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అక్కడైతే చెప్పాను. ఎవరైతే ఫుల్ వీడియో కావాలనుకుంటారో ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ మీద క్లిక్ చేసి అయితే ఫుల్ వీడియో చూడండి. అక్కడ ప్రతి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.